ఇప్పుడు లక్ష్మీరామ ఇంటికి మూవీ గురించి వస్తే వీఆర్ సో హ్యాపీ అండి. మీరు అనుకున్న సబ్జెక్ట్కి అనుకున్న రెస్పాన్స్ ఇచ్చారండి. ఈరోజు నిజంగా మేము మంచి మూవీతో వస్తున్నాం అని చెప్పి మేము ఏదైతే ప్రమోషన్కి మేము చెప్పామో అది ఈరోజు నిజంగానే మేము మన థియేటర్కి వెళ్ళినప్పుడు ఒక ఆంటీ కూడా చెప్పారు, నిజంగా అమ్మ మీరు మంచి మూవీ అంటే ఏదో అనుకున్నాం, ఒక వల్గాటి లేదు ఏమీ లేదని. దట్స్ ద బెస్ట్ డైలాగ్ అండి. ఒక లేడీ వచ్చి నాకు అలా చెప్పడం అనేది ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ అండి. మళ్ళీ నేను ఇంకో మంచి మూవీతో రావాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే ఈ మూవీలో చేసిన వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నరేష్ గారు, ఆయన కిషోర్ గారు, సప్తగిరి గారు, రావు రమేష్ గారు, ఆయన అవికా గోర్. ఎందుకంటే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాకు ప్రాణం అండి. ఏ ఒక్క క్యారెక్టర్ లేకపోయినా సినిమా ముందుకెళ్ళేది కాదు. ప్రతి ఒక్కరు కూడా నా మూవీ అని చెప్పి ఇంట్రెస్ట్గా చేయడం వల్ల ఈ మూవీ చాలా పెద్ద హిట్ అయింది. ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా చేశారు, ఏదో చేసామని కాకుండా. అండ్ వాళ్ళ వెల్ విషెస్ అందరూ మాకు ఉండడం వల్ల వీఆర్ సో హ్యాపీ. యూనిట్ కనిపించినందుకు ఓ ప్రధాన పాత్ర మీడియా పోషించింది. కంగ్రాచులేషన్స్. నేను సినిమా చూసి మాట్లాడుతున్నాను. నిన్న రాత్రి వెళ్ళాను, అన్ని షోస్ హౌస్ఫుల్. మల్టీప్లెక్సెస్ ఓవర్ క్రౌడ్స్ అవుతున్నాయి. అంతకన్నా సంతోషం ఏంటంటే ఇవాళ మార్నింగ్ షోస్ ప్యాక్డ్గా ఉన్నాయి. ఎందుకంటే సక్సెస్ మీట్స్ ఈరోజు కామన్ అయిపోయాయి. కానీ జెన్యున్గా ఒక సినిమా సక్సెస్ చూడాలంటే తలప్రాణం తోక్కొస్తుంది. ఇవాళ మనసు గుండె మీద చేసి చెప్పగలను, ఇది 100% సక్సెస్ మీట్. ఇది ప్యూర్ ట్రూ సక్సెస్ మీట్. కంగ్రాచులేషన్ టు ద ఎంటైర్ టీమ్. థ్యాంక్స్ టు ది ఆంధ్ర ఆడియన్స్. ఆంధ్రాలో ఇనిషియల్ నుంచే బాగుంది, తెలంగాణలో కొద్దిగా స్లోగా పికప్ అయింది. దీని అనాలిసిస్ ఏందని నిన్న మన వరకు అబ్జర్వ్ చేస్తున్నాం. హైదరాబాద్ పర్టికులర్గా సండే నుంచి మంచి పికప్ అయింది, సాటర్డే ఈవినింగ్ సండే నుంచి. దీని అనాలిసిస్ మాకు వచ్చింది ఏంటంటే కొంత రివ్యూస్ కారణం. రివ్యూస్ ఆర్ వెపన్, విత్ డ్యూ రెస్పెక్ట్స్ టు ఆల్ ది రివ్యూవర్స్. రివ్యూస్ సినిమాను బతికిస్తుంది, చంపేస్తుంది. కానీ రివ్యూస్ నేను అపీల్, ఓవరాల్గా మంచి రివ్యూస్ వచ్చిండొచ్చు. కొన్ని చోట్ల కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్లో రివ్యూస్కి ఒక రాంగ్ డైరెక్షన్ వెళ్ళినప్పుడు సినిమా పరిశ్రమ మీద అది దెబ్బతీస్తుంది. ఇట్స్ అన్ అపీల్ టు రివ్యూ ద ఫిల్మ్స్ ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ ది ఆడియన్స్, నాట్ ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ ఇంటెలెక్ట్. ఇంతకంటే నేను దీని గురించి చెప్పదలుచుకోలేదు. అయినా ఈ ఫిలిం వరకు ప్రతి సినిమా ఇప్పుడు ఏమవుతుందంటే రివ్యూ వర్సెస్ మౌత్ టాక్, చాలా మటు రివ్యూస్ గెలుస్తున్నాయి. ఈ సినిమా వరకు గుడి మీద చేసి చెప్పగలం, మౌత్ టాక్ గెలిచింది రివ్యూస్ మీద. కంగ్రాచులేషన్స్. ఈ సినిమాకి రవి గారు అంబుల పొదలో 2 అస్త్రాలు, మ్యూజిక్ అండ్ ఫోటోగ్రఫీ. ఈ మధ్యకాలంలో నేను ఆడియన్స్గా మాట్లాడుతున్నా, ఈ రోజున ఇంత అందంగా సాంగ్స్, సినిమాలో బ్లెండ్ అయిన సాంగ్స్ నేను చూడలేదు. అంత అందంగా ఆ బ్లెండింగ్తో పాటు అందమైన విజువలైజేషన్. ఎందుకంటే కేవలం కలర్ఫుల్గా తీసే సినిమా కాదు, మూడ్స్ క్యాప్చర్ చేసినటువంటి బాలరెడ్డి గారికి, మ్యూజిక్ ఇచ్చినటువంటి రాధాకృష్ణ గారికి హార్టీ కంగ్రాచులేషన్స్. థింగ్ వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ అండి బికాస్ ఆఫ్ ది సక్సెస్. నిజంగా ఎందుకంటే యాజ్ ఎ కామెడీ ఏంటంటే మాకు చాలా మూవీస్లో మంచి కామెడీ ట్రాక్స్ పడతాయండి. బట్ కామెడీకి ఒక సక్సెస్ఫుల్ హ్యాపీనెస్ ఎప్పుడంటే మూవీ మంచి ప్రెజెంట్గా ఉండాలి, యాజ్ వెల్ యాజ్ మూవీ హిట్ అవ్వాలి. సో దట్స్ ఎ వెరీ రేర్ కాంబినేషన్, మూవీ హిట్ అవ్వడం, మంచి క్యారెక్టర్ పడడం. సో లక్కీలీ ఈ మూవీలో నాకు మంచి క్యారెక్టర్ పడిందండి, అండ్ ఇట్స్ సక్సెస్. సో ఐమ్ రియలీ హ్యాపీ అండ్ ఐ రియలీ వాంట్ టు సే థ్యాంక్స్ టు నంద్యాల రవి గారు అండ్ గిరి గారు ఫర్ ప్రొవైడింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ ఇంకోటి ఏంటంటే మూవీ చాలామంది ప్రెజెంట్గా ఉందంటున్నారండి. అంటే దే ఆర్ ఫీలింగ్ వెరీ రిలీవ్డ్ అండ్ స్ట్రెస్ ఫ్రీ వెన్ దే వాచింగ్ ద ఫిలిం. ఎందుకంటే ఇందులో హైపర్ లా ఏం లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ సటిల్ హ్యూమర్ అండ్ ఒక బ్యూటిఫుల్ ప్రెజెంటేషన్, యాజ్ వెల్ యాజ్ అమేజింగ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బై రాధాకృష్ణ గారు, అండ్ యాజ్ వెల్ యాజ్ అమేజింగ్ the whole cinematography was like very pleasant to the eyes. So I really want to thank the team for providing me this opportunity to be a part of this film. And alane comedy lo Saptagiri garu nunchi meeku telisinde, that track has been the highlight, and even Satyam Rayesh interval bang. So overall humor side aithe really it has been taken care of in a very amazing way andi. అండ్ నంద్యాల రవి గారి గురించి చెప్పాలంటే నాకు రియల్లీ ఒక కొత్త డైలాగ్ మోడలేషన్ నేర్పించారు. చాలామంది మాత్రం అంటే మామూలుగా ఎలా వస్తుందంటే కిషోర్ బాగా చేసావు బ్రదర్, ఇలాంటి కాంప్లిమెంట్స్ వస్తాయి. బట్ ఇందులో ప్రత్యేకంగా మాత్రం నీ డైలాగ్ డెలివరీ చాలా బాగుంది అని చాలామంది మెసేజ్ ఇచ్చారు.
And that is very surprising for me because it has been ages when someone talked about my dialogue delivery. So I really want to thank Nandyal Ravi garu because నాకు టోటల్ ఈ మూవీలో ఏదన్నా నా ట్రాక్ చాలా బాగుంది, నా సీన్స్ చాలా బాగున్నాయి అంటే మాత్రం 100% క్రెడిట్ గోస్ టు రవి గారండి. లక్ష్మీరావే మా ఇంటికి కోసం మీడియా చేసినటువంటి అద్భుతమైన సపోర్ట్ నిజంగా మరవలేంది. ఒక అన్ని ఆల్ టైప్స్ ఆఫ్ వెరైటీ స్వీట్స్ అన్నీ తీసుకొని వచ్చి ఒక లక్ష్మీరావే మా ఇంటికి అనేటువంటి ఒక ఫిలింలో కూర్చడం, రవి ఎంత కష్టపడ్డాడో, గిరి గారు వాటిని అన్నిటినీ ప్యాకేజ్ చేసి ఒక ఫినాన్షియల్గా సపోర్ట్ చేసి ఒక క్వాలిటీ ప్రోడక్ట్, ఒక కలర్ఫుల్ ప్రోడక్ట్, ఇంత మంచి ఎక్స్పర్ట్స్ రవి నరేష్ గారు కావచ్చు, ఆ సీనియారిటీ ఆ డైలాగ్స్లో అంటే దానికి ఒక నిండుతనాన్ని తెచ్చిపెట్టిందని అనిపిస్తుంది నాకు. అంటే మాకు ప్రతిదీ కొత్తగానే ఉంటుంది, ఎక్కువ ఒత్తిడిలో ఉండి వర్క్ చేస్తుంటాము, చూసినప్పుడల్లా ఒక ఫ్రెష్ ఫీలింగ్, ఒక రిలాక్స్ అప్పుడే చూస్తున్న ఫీలింగ్ ఉంటుంది. అండ్ రావు రమేష్ గారు కూడా చేశారు. థ్యాంక్ యూ. నిజంగా జెన్యూన్ హిట్ అండి ఇది. నాకు ఫస్ట్ డే నుంచే చాలా కాల్స్ తీసుకున్నాను. నేను పర్సనల్గా నాకు అదే కమెడియన్గా చాలా రోజుల తర్వాత ఒక మంచి క్యారెక్టర్ చేశాను, ఒక మంచి సినిమాలో మంచి క్యారెక్టర్ చేశాను. 2-3 రోజులకే దాదాపు ఒక 100 కాల్స్ తీసుకున్నాను. బాగుంది సినిమా, బాగుంది నీ క్యారెక్టర్ అని. Thank you so much for giving this opportunity to talk about the movie. ముందుగా I would like to thank మా ప్రొడ్యూసర్ గిరిధర్ గారు, అలాగే నంద్యాల రవి గారు, మా డైరెక్టర్ నరేష్ గారు. ఎందుకంటే ఒక మంచి సినిమా తీసాం, అది ఆడియన్స్లోకి వెళ్ళాలి, మంచి సినిమా అని గుర్తింపు రావాలి, వాళ్ళు థియేటర్కి రావాలి అంటే డెఫినెట్గా మీ సపోర్ట్ చాలా అవసరం. ఆ సపోర్ట్ అంతా ఇచ్చి ఆడియన్స్ని థియేటర్కి రప్పించి వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా వాళ్ళు చూసి వాళ్ళ ఫీలింగ్స్ కూడా మళ్ళీ మీరు తెలియజేసి డెఫినెట్గా మాకు చాలా గొప్ప సపోర్ట్ ఇచ్చారు. మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు. ఇక తెలుగు ప్రేక్షకులందరికీ నా ఫస్ట్ సినిమాని ఎంత పెద్ద హిట్ చేసినందుకు, అంటే మెల్లగా అయింది, ఓపెన్గా నిజం మాట్లాడుకోవాలి, మెల్లగా ఫస్ట్ కొంచెం మెల్లగా ఉన్నాయి కలెక్షన్స్ అవన్నీ, కొన్ని ఏరియాస్లో కొంచెం మెల్లగా ఉంది. ఎందుకంటే ఫ్యామిలీస్ రావాలి, 100% ఇది ఫ్యామిలీ ఎంటర్టైన్, ఏదో ఒకే జానర్కి తీసిన సినిమా కాదు, ఆల్ జానర్స్ టచ్ చేసిన సినిమా ఇది. వాళ్ళు మెల్లగా రావడం స్టార్ట్ చేశారు. కొంచెం ముందు మేము టెన్షన్ పడ్డాం, తర్వాత నుంచి మ్యాట్ని ఫస్ట్ షో నుంచి స్టార్ట్ అయితే ఇంకా హ్యాపీనెస్ స్టార్ట్ అయింది మాకు. ఇక అది ఆగలేదు, అలా అలా రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. ఇప్పుడు ఆల్మోస్ట్ థియేటర్లు ఫుల్ అయ్యి ఆడియన్స్ నెక్స్ట్ షోకి వెళ్దాం ఫుల్ అయిపోయినాయి అనే ఫీలింగ్ వచ్చి అంత కలెక్షన్స్ ఉన్నాయి, అంత రెస్పాన్స్ ఉంది. తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ మంచి సినిమాని ఆదరిస్తారు. అయ్యో రివ్యూస్ అయ్యో చదివి కొంచెం ముందు తడబడ్డా తర్వాత నిజమైన సినిమాకి ఎప్పుడు సపోర్ట్ ఇస్తారని నిరూపించారు. అంటే ఆ డిస్కషన్ చేయకూడదు ఇప్పుడు, కానీ బాధ కలిగింది, కొంచెం ఇబ్బంది కలిగింది. ఒక మంచి సినిమా చూసి రాస్తే డెఫినెట్గా, ఎందుకంటే మీ మీద ఆధారపడి బతికేవాళ్ళం మేము 100%. ఇది 15 సంవత్సరాల కష్టం నాది, ఒకరోజు 2 రోజులు పడ్డ కష్టం కాదు. 15 years నేను ఇక్కడ ఇండస్ట్రీలో కష్టపడ్డాను, ఏ రోజు తిన్నానో ఏ రోజు ఉన్నానో తెలియదు. ఇప్పుడు ఈ సినిమా ఎంత గొప్పగా రావడానికి, ఎంత బాగా రావడానికి సహకరించారు. ఎందుకంటే నా ఫస్ట్ సినిమా, నాకు ఎక్స్పీరియన్స్ ఏం లేదు. ఫస్ట్ నేను వర్క్ చేశాను, ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాను, ఒక రైటర్గా చేశాను, ఇండస్ట్రీలో 15 years నుంచి ఉన్నాను. కానీ ఫస్ట్ సినిమా డైరెక్ట్ చేశాను. నాకు అందరి సహకారం ఉంటేనే నేను ఒక మంచి సినిమా తీయగలను. ఫస్ట్ నా ప్రొడ్యూసర్ గిరిధర్ గారు కథ నమ్మి, నన్ను నమ్మి ఈ సినిమాకి, ఆయనేమి పెద్ద అపర కోటీశ్వరుడు కాదు, ఏమేమి డబ్బులు ఇసిరేసే వ్యక్తి కూడా కాదు, చాలా జాగ్రత్తగా బడ్జెట్లో పర్ఫెక్ట్గా చేసుకుందాం సార్ అని చెప్పి జాగ్రత్తగా మెయింటైన్ చేసి నాకు మంచి సపోర్ట్ ఇచ్చి ఈ సినిమాను తీసి నన్ను ఆదరించినందుకు ఆయనకి ఈ సందర్భంగా, ఈ సక్సెస్ మీట్ సందర్భంగా చాలా చాలా థ్యాంక్స్. ఆయనకి సపోర్ట్గా ఉన్న ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కుంపట్ల రాంబాబు గారు, ఆయన కూడా నన్ను ఒక మంచి సినిమా, నువ్వు మంచి డైరెక్టర్ రవి గారు, మీరు 100% మీరు నిలబడాలి, మీకోసం ఎలాంటి సపోర్ట్ అయినా ఇస్తామని నన్ను 100% వెన్ను తట్టి నన్ను ముందుకు నడిపించిన రాంబాబు గారికి. సినిమా చూసిన తర్వాత మా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం అందరూ, ఆంధ్రదేశంలో ఉన్న అందరూ మా ఫ్యామిలీ మెంబర్స్ ఫోన్ చేసి ఒక మంచి సినిమా తీసావు, కుటుంబంతో కలిసి అందరూ చూడదగ్గ సినిమా తీసావని అభినందించారు. ఆ అభినందనలు నాకు నిజంగా నాకు చాలా బలాన్ని ఇచ్చాయి. నేను సక్సెస్ అయ్యాను దానికి కారణం అది.
ఒక మంచి సినిమా తీయాలని ప్రయత్నం మొదలవడం మామూలుగా ఉంటుంది, కానీ అది ఎండ్కి వచ్చేసరికి అది ఎలా లీడ్ తీసుకుంటుందో తెలియదు. ఈ సినిమా నేను స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నాకు ఆ షిరిడి సాయిబాబాని నమ్మాను. ఆయన ప్రతి ఎవ్రీ మూమెంట్లో ఆయన నాకు ఉన్నారు, నా వెనకాల ఉంది. ఒక విధంగా చెప్పాలంటే ఆయన స్క్రీన్ ప్లే ప్రకారమే నా జీవితం నడిచింది. ఇప్పుడు ఈ గమ్యం ఇది కూడా, ఈ సినిమా నిర్మాణం, రిలీజు, విడుదల, విజయం ఇవన్నీ కూడా ఆయన ఇచ్చిన ఈ చిత్ర నిర్మాణంలో ముందుగా నేను ఆర్టిస్టుల గురించి చెప్పుకోవాలి. ఓకే, ఒక ఆర్టిస్ట్ మేనేజర్గా ఉన్న వ్యక్తి సినిమా చేస్తున్నప్పుడు ఆర్టిస్టులు అందించే సహకారం నిజంగా చాలా ఇంపార్టెంట్. రావు రమేష్ గారు కానీ, నరేష్ గారు కానీ, వెన్నెల కిషోర్ గారు కానీ, సత్యం రాజేష్, వేణు, అందరూ ఎవ్రీబడి, అనితా చౌదరి గారు, అందరూ కూడా ఇది మన గిరిధర్ చేస్తున్న సినిమా మనం మ్యాక్సిమం గిరిధర్కి హెల్ప్ చేయాలి అన్న ఇదిలో చేశారు.